హలో! వెయిట్. అలా స్క్రోల్ చేస్తారేంటండి? బీనీస్ కర్రీ ఎలా చేయాలో సింపుల్‌గా నేర్చేసుకుందామా? స్టవ్ పైన పాన్ పెట్టుకోండి. ఈ పాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఏసుకోండి. ఆయిల్ ఏసుకున్న తర్వాత శనగపప్పు, మినపప్పు ఏసుకోండి. శనగపప్పు, మినపప్పుని బాగా బ్రౌనిష్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. బ్రౌనిష్‌లో వస్తే ఏంటంటే బీనీస్ మనం రైస్‌లో కానీ, చపాతీలో గానీ తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ వస్తుందనమాట. కురుమంటూ ఉంటది. సో, బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాతకి ఆనియన్స్, స్ప్లిట్డ్ గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకొని ఇవి కూడా ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్‌లో ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలనమాట. లైక్ మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఆనియన్స్ మెల్ట్ అవుతూ ఉంటాయి కదా! కొంచెం మనకు తెలుస్తుంది. అంటే చిన్న సైజ్ అయిపోతూ ఉంటాయి కొంచెం. అంతవరకు మంచిగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాతకి బీనీస్‌ని మంచిగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ అందులో వేసేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బీనీస్ కూడా. బీనీస్ మంచిగా వేగాలన్నమాట ఆయిల్‌లో. ఎంత బీనీస్ ఆయిల్‌లో వేగితే మనకు అంత టేస్ట్ ఇస్తుంది. లైక్ కొందరు విటమిన్స్ పోతాయని చెప్పేసి ముందుగానే వాటర్ వేసేస్తారు బీనీస్ వేయగానే. అలా వేస్తే కొంచెం టేస్ట్ అనేది చపాతీలోకి బావుంటుంది కానీ రైస్‌లోకి అంత బాగోదు. సో, ఆయిల్‌లో కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వండి బీనీస్‌ని. లైక్ మనకు బీనీస్ ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటదనమాట. అందులో ఫ్రై అవుతాయి కాబట్టి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బీనీస్‌ని ఫ్రై చేశాక దెన్ టమాటోస్ వేసుకోండి. టమాటోస్ వేసుకొని టమాటోస్‌ని కూడా మంచిగా ఆయిల్‌లో వేగనివ్వండి. టమాటోస్ ఇవన్నీ లైక్ అందులో వాటర్ ఉంటాయి కదా టమాటోస్‌లో. అవన్నీ వేగిన తర్వాతకి అవన్నీ అంటే వాటర్ అంతా పోయిన తర్వాతకి పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లి దంచుకొని వెల్లుల్లి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుంటే వాటర్ ఏమీ లేదు. టమాటోలో వాటర్ అంతా పోయేంత వరకు నేను ఫ్రై చేసుకున్న తర్వాత స్పైసెస్ యాడ్ చేసి వెల్లుల్లి యాడ్ చేశాను. సో, మంచిగా ఫ్రై చేసుకోండి. అది కూడా చేసుకున్న తర్వాత ఒక 2 టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ లేకపోతే మీకు మంచి లేతగా ఉంటే బీనీస్ 1 గ్లాస్ ఆఫ్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ ఏసుకుంటే సరిపోతుంది. లేతగా లేదు కొంచెం ముదురుగా ఉందంటే 2 గ్లాసెస్ ఏసుకోండి. అకార్డింగ్ టు యువర్ ప్రిఫరెన్స్. సో, ఇక్కడ నాకు బీనీస్ కొంచెం లేతగా ఉంది కాబట్టి 1 గ్లాసే ఏసుకున్నాను. సో, బీనీస్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం యమ్మీగా ఉంది. ఇలాంటి యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!